న్యాయము చట్టము ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం విడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే, కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు. రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్ తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకుండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలే, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడిరు ఉరిదీయాలే ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము చట్టము ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా, గుర్తు పట్టొద్దా, దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా.